అందరికీ నా ధన్యవాదాలు. షార్ట్ నోటీస్లో వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఉదయగిరి నియోజకవర్గ నాయకులకి, అలాగే కూటమి నాయకులకి, కార్యకర్తలకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ మీడియా సమావేశం ప్రధాన ఉద్దేశం గత రాష్ట్ర అలాగే మన కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుకోవడానికి ఈ రోజున ఈ మీడియా సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకందరికీ తెలుసు, 19 నెలల్లో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా రూపుదిద్దుకుంటా ఉంది, ఏ విధంగా ముందుకెళ్తా ఉంది. కూటమి నాయకత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే మన యువ నాయకులు, మంత్రివర్యులు, భవిష్యత్ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనం అడుగులేస్తూ ఉన్నాం. 19 నెలలుగా మన ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మన మంత్రివర్యులు లోకేష్ గారు అవ్వచ్చు, అహర్నిశలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటూ, ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచన చేసుకుంటూ, కుటుంబాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలి, వాళ్ళకు ఒక ఉద్యోగం ఎలా తెచ్చిపెట్టాలి, తపనతోటే ఒక పక్క వెల్ఫేర్ చేసుకుంటూ, సంక్షేమం చేసుకుంటానే అభివృద్ధి పదంగా మనం ముందుకెళ్లే పరిస్థితి. మీకందరికీ తెలుసు, లోకేష్ గారు కానీ, బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కొన్ని వందల కంపెనీలను కలవడం జరిగింది, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం జరిగింది. ఎంతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు, అహర్నెస్లు కృషి చేస్తూ ఉన్నారు. కంపెనీలు తీసుకురావాలి, తద్వారా యువతకి, మహిళలకి ఉద్యోగాలు కల్పించాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఎకానమీని పెంచాలి, మన అమరావతిని నిర్మించుకోవాలి అన్న ఉద్దేశంతో ముందుకెళ్దాం జరుగుతాం. 9 నెలలుగా ఒక్కసారి మీరు ప్రతిపక్షం వైపు చూడండి. వారిని గత 5 ఏళ్లుగా వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు వాడిన భాష, వాళ్ళు చేసిన దుర్మార్గం, వాళ్ళు చేసిన అరాచకాలు కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ప్రజల మీద, వాళ్ళకి ఎవరు ఎదురు మాట్లాడితే వారి మీద చేసిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు మీరు చూశారు 5 ఏళ్లలో. ఇవన్నీ చూసి వారిని 151 నుంచి మధ్యలో 5 లేపేసి 11కి తీసుకొచ్చారు. 11కి వచ్చిన తర్వాత 19 నెలల్లో ఏ రోజున కూడా, ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చిన పాపన పోలేదు. ఏ రోజున కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడని పరిస్థితి లేదు. అసెంబ్లీలో మాట్లాడరు, బయట మాట్లాడరు. 19 నెలలుగా ఒక కుట్రపూరితమైన రాజకీయాలు, కులాల మధ్య చిచ్చు పెడదామని, లేకపోతే సోషల్ మీడియాని వాడుకొని ఎంతోమంది యువత భవిష్యత్తు నాశనం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది యువతని రెచ్చగొట్టడం, ఈ గంజాయి మత్తులో రకరకాలైన మత్తులో యువతనందరినీ నాశనం చేసి టెక్నాలజీ అని చెప్పి ఆ భాషని, వారి సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ భాషని హర్షించరు. కుటుంబాలకు ఏం సంబంధం రాజకీయం? కుటుంబ సపోర్టుతోనే, కుటుంబాలు సపోర్ట్ చేస్తేనే నాలాంటి వాళ్ళు కానీ, బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా కూడా రాజకీయం చేసుకుంటే, ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ కుటుంబ సపోర్టుతోనే రాజకీయాల్లో ఉండే పరిస్థితి. కుటుంబాలు ఏం చేశారు? కుటుంబాల జోలికి ఎందుకు వెళ్తున్నారు? కుటుంబాల మీదకి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు కుటుంబాల గురించి? ఆ మాత్రం విచక్షణ లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు.